హాయ్ అండి, వెల్కమ్ టు భీమసేనాస్ కిచెన్. ఈరోజు ఎంత రుచికరమైన ఎంతో టేస్టీ అయిన ఫ్లఫీ కేక్ అండి, చాక్లెట్ కేక్ అనమాట. ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చూపిస్తాను. దానికోసం ఏమేం చేయాలంటే, ముందుగా గ్యాస్ స్టవ్ మీద ప్రీహీటింగ్ ఒక 15 మినిట్స్ పెట్టేసేయాలి. నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ పంచదార తీసి గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో మైదా వేసేసుకుని నేను చూపించినట్లుగా స్పూనున్నర బేకింగ్ పౌడర్, స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకొని మొత్తం కూడా సీవ్ చేసేసుకోవటమే, జల్లించుకోవటమే అనమాట. చక్కగా జల్లించుకుంటే మనకి ఎక్కడా కూడా బ్రేక్ రాకుండా చక్కగా ఉంటుంది. అలానే పట్టిన పంచదారను కూడా దానిలోనే కలిపేసి మొత్తం కలిసే విధంగా చక్కగా కలుపుకున్నాను. ఇంట్లోనే తయారు చేసుకుంటాను నేను నెయ్యి అయితే పిల్లల కోసం అని. ఆ నెయ్యి హాఫ్ గ్లాస్ వేసి మొత్తం కూడా కలిపేసాను అనమాట. ఇప్పుడు దానిలోకి కొంచెం 2 స్పూన్లు పెరుగు యాడ్ చేసుకొని మళ్ళీ చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకొని మిల్క్ మేడ్ అనమాట కొంచెం వేసుకోండి టేస్ట్ కోసం. పిల్లలు కదా తింటారు, చాలా ఇష్టపడి తింటారండి ఇలా చేస్తే. తర్వాత మొత్తం ఇలా రెడీ అయిపోయాక ఇంకేముంది, వాళ్ళ ఫేవరెట్ ఫ్లేవర్ ఇంకేముందండి, అది చాక్లెట్ యాడ్ చేస్తే చాలా హ్యాపీ. మా పిల్లలు అమ్మ కేక్ కట్ చేద్దాము జనవరి 1కి, ఇంట్లో కాదు బయట నుంచి అంటే లేదమ్మా ఇంట్లోనే చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేస్తానని ఇలా రెడీ చేసేసా. ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ టూటీ ఫ్రూటీస్ మొత్తం వేసేసి చకచకామని కలిపేసి టకటకామని, ఇంకేముంది ఇంట్లో చిన్న హార్ట్ సింబల్ది ఉంటే చక్కగా అంతా నెయ్యి రాసేసుకొని కొంచెం మైదా వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. లేదంటే కింద పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇలా మొత్తం మనం ప్రిపేర్ చేసిన బ్యాటిల్ మొత్తం దానిలో వేసి ట్యాప్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా రెడీ అయిపోయింది కదా, ఇంకేముంది పైన కూడా మరి పిల్లలు బయట ఇస్తే తినరు కదండి డ్రై ఫ్రూట్స్, దీనిలో వేస్తే ఇష్టంగా తింటారనమాట. ఇలా మొత్తం చాక్లెట్ కూడా వేసేసి 15 మినిట్స్ ప్రీహీటింగ్ అయిపోయింది. ఇంకా మనం రెడీ చేసిన దానిలో పెట్టేసి 45 మినిట్స్ కుక్ చేస్తే ఒక పుల్లతో అలా గుచ్చితే చూడండి ఏమీ అంటకుండా ఉంటే కుక్ అయిపోయినట్టే. కాసేపు 1 అవర్ చల్లారాక ఇలా మొత్తం తీసేసుకుంటే ఆహా, చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి ఫైనల్లీ. నా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. వాళ్ళని చిన్న సర్ప్రైజ్ చేయబోతున్నాను అనమాట. కొంచెం మరి చిన్న పిల్లలు కదా, చెర్రీస్ పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి యాహూ అని అంటారనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా ఎలా చేస్తే బాగుంటుందో కూడా కమెంట్ చేయండి. పిల్లలు ఎలా ఇష్టంగా తింటారో. మా పిల్లలకి ఇస్తే చాలా హ్యాపీగా తిన్నారు. జనవరి 1 రోజు కదండి, 31 ఈవినింగ్గా కట్ చేసుకొని చకచకలు ఆడించేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.